అందరికీ నమస్కారం. 21 జూన్ 2025 పంచాంగం మరియు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. మాసం జ్యేష్ఠ మాసం. పక్షం కృష్ణపక్షం. వారం శనివారం. తిథి దశమి ఉదయం 7:18 వరకు ఉంటుంది. ఆ తరువాత ఏకాదశి తెల్లవారుజామున 4:27 వరకు ఉంటుంది. నక్షత్రం అశ్విని రాత్రి 7:47 వరకు ఉంటుంది. ఆ తరువాత భరణి ప్రారంభమవుతుంది. యోగం శోభన యోగం మధ్యాహ్నం 11:46 వరకు ఉంటుంది. ఆ తరువాత అతిగండ యోగం రాత్రి 8:24 వరకు ఉంటుంది. కరణం విష్టి ఉదయం 7:18 వరకు. భవ సాయంత్రం 5. నేటి శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:10 నుంచి 4:58 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుంచి 12:43 వరకు. అమృత కాలం సాయంత్రం 7:30 నుంచి రాత్రి 8:59 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:03 నుంచి 6:56 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:46. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:48. నేటి అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:40 నుంచి 12:17 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుంచి 9:02 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుంచి 3:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:15 వరకు మరియు మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు. వర్జ్యం ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు. ఈరోజు విశేష పూజ మరియు పరిహార సూచన తెలుసుకుందాం. ఇది యోగిని ఏకాదశి. ఉపవాసానికి శుభముహూర్తం ఉంది. శుభ పూజకు సరస్వతి లేదా లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. నేటి రాశి ఫలాలు. మేషరాశి శనిదేవుని ఆశీర్వాదం వల్ల ఆర్థిక లాభాల వృద్ధి. పెండింగ్ పనులకు తాత్కాలిక పరిష్కారం. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగంలో స్పష్టమైన పురోగతి. పరిహారం హనుమంతుని పూజ చేస్తే మంచిది. వృషభ రాశి నూతన వాహనం కొనుగోలు లేదా ఆలోచనలో ఉంటారు. కుటుంబంలో గౌరవ వాతావరణం. సానుకూల ఉత్సాహానికి ఉపశమనం. ఆరోగ్య పట్ల మితంగా శ్రద్ధ తీసుకోవాలి. పరిహారం శనిదేవుని ప్రత్యేక ఆరాధన చెయ్యండి. మిథున రాశి సహకారపరంగా పురోగతి. కొంత మిశ్రమ ప్రయోజనాలు. కుటుంబంలో మాధుర్యం. ఉద్యోగంలో స్వల్ప అలసట్లు తలెత్తవచ్చు. పరిహారం శనిదేవుని పూజ చేయండి. కర్కాటక రాశి కుటుంబ శాంతి. ఆధ్యాత్మికత అభిరుచి ప్రేరేపితం. ఆర్థిక విధుల్లో లాభాలు. ఉద్యోగంలో కొన్ని అవకాశాలు. ప్రయాణ అవకాశాలు ఉండవచ్చు. పరిహారం లక్ష్మీదేవిని పూజించండి. సింహరాశి కెరీర్లో పురోగతి సహకీర్తి. కుటుంబంలో ఆనంద వాతావరణం. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా శుభ సంకేతాలు కనిపిస్తాయి. పరిహారం శని ఆశీస్సు పొందటానికి పూజ చేయండి. కన్యారాశి విద్యార్థులకు విజయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరు. కుటుంబ మద్దతు లభిస్తుంది. కొంత మిశ్రమ ఆర్థిక మార్పులు ఉంటాయి. పరిహారం సరస్వతీదేవిని పూజించండి. తులారాశి ఆర్థిక ప్రయోజనాలు. వ్యాపార విజయం. ధ్యానంతో మానసిక శాంతి. కుటుంబంలో ఆనందం. ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. పరిహారం సరస్వతి లేదా లక్ష్మీదేవిని పూజించండి. వృశ్చిక రాశి వ్యాపార పురోగతి కనిపిస్తుంది. కుటుంబ మద్దతు ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో గుర్తింపు వచ్చే సూచనలు. పరిహారం శివాభిషేకం చేయించండి. ధనుస్సు రాశి
ఉత్తమ కెరీర్ అవకాశాలు, కుటుంబంలో శాంతియుత వాతావరణం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం, వ్యయాలపై నియంత్రణ అవసరం. పరిహారం: శనిదేవుని పూజ చేయండి. మకర రాశి. కుటుంబం ఆనందం, పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు, ఆరోగ్య పరిణామాలు సానుకూలంగా ఉంటాయి. పరిహారం: శనివార పూజ చేయండి. కుంభరాశి. ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలు పెరిగే అవకాశాలు, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆర్థిక నిర్వహణ అవసరం. పరిహారం: సరస్వతీదేవి పూజ చేయండి. మీనరాశి. సామాజిక వృత్తి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో మద్దతు ఉంటుంది. ఆర్థికంగా సహాయం లభిస్తుంది. పార్టీ విందులు సంఘటనలతో శుభకార్యం. పరిహారం: సరస్వతీదేవి పూజ చేయండి. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.